దయామయకు ఆయన పరిశోధించాలి, పరిశీలించాలి అని దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు హృదయ అంతరంగాన్ని. ఈ అధ్యాయం యొక్క భావము, అర్థం ఏంటంటే, నీకు నాకు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశోధిస్తాడు. నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ నేను ఒకటే అన్నా, నా శ్వాస ఆగిపోవాలంటే నీకు మహిమకరంగా బ్రతికే ఉండాలి, అప్పుడే నువ్వు నన్ను స్వీకరించవచ్చు. ఎందుకంటే దేవునికి మహిమకరంగా మనం దేవునిలో ఉంటూ బ్రతకకపోతే మనం దేవుణ్ణి అవమానపరిచిన వ్యక్తులు ఉంటాం. చాలామందికి తెలియదు ఇది. బతుకుతున్నామంటే బతుకుతున్నాం, అట్లా కాదు. మనం నోటి మాట చేతైనా, నేను అనుకున్న అప్పుడప్పుడు కోపంతో ఎదుగుతుంట. ఈరోజు నేను అనుకున్న మాట ఏంటంటే, నేను కోపంతో చిన్న మాట కూడా నేను పలకకూడదు నా నోటి నుంచి. ఎంత కోపం వచ్చినా కొన్ని తీర్మానాలు, ఒక నిబంధన దేవునితో. నేను ఎలా ఉండాలంటే ఇది ఇలా ఉండాలి దేవుణ్ణి అడిగాను. ఇంకా నా మీద ఏదన్నా ఎవరన్నా ఏదన్నా చేద్దామని చూడాలనుకున్నా అది దేవుడు చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. సో ఎందుకు ఈ ఆఖరి నిబంధన బలిపీఠంలో నా మాటలు చెప్తున్నాను అంటే, మన ఒక నిబంధన అనేది ఒక ప్రామిస్ లేక ఒక కమిట్మెంట్ దేవునితో మనకు ఉన్నప్పుడు. సో నిబంధన బలిపీఠం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దీని గురించి నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఈ నిబంధన బలిపీఠం అంటే ఒక దేవుడు ఒక నిబంధన, ఒక కమిట్మెంట్, దేవునికి మనుషునికున్న ఒక ప్రమాణంతో కూడుకున్న మాట ఏంటంటే, అసలు ఇక ఆఖరి పాయింట్, పరీక్షకు ఆఖరి మెట్టు అబ్రహాముకి దేవుడు పరిశోధించను అన్నది మొదటి వచనంలో చూడండి. 22వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ మరి ఆత్మీయంగా బలపడుతున్న నా ప్రియ అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక వందనాలు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దేవుని దీవెనలు పొందుకోండి. వెళ్దాం. ఆ సంగతులు, ఏ సంగతులు అంటే, ఆ సంగతులు చాలా మంది, నేను అడుగుతున్నా, ఆ సంగతులు అనే పదం అంటే, ఆ సంగతులు అంటే ఏదో సంగతులు జరిగినాయి కదా అక్కడ. జ్ఞానం ఉన్నవాళ్ళు, స్పృహ ఉన్నవాళ్ళు, చెవి గలవారు, వినగలిగిన శబ్దం కలిగిన వారు, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఆ సంగతులు చెప్పండి. జరిగిన తర్వాత ఏ సంగతులు, మీరు కొద్ది జ్ఞానవంతులు కాబట్టి చెప్పండి, ఏ సంగతులు జరిగి ఉంటాయి మీకు కూడా. ఆ సంగతులు అంటే ఏ సంగతులు? దేవుడు అదేం లేదా, అట్లయితే వెనకాలకు వచ్చేద్దాం. వెనకాలకు వద్దాం అంటే 21 లాస్ట్లో చదవండి, 2 వచనాలు చదవండి. 20:32 నుంచి. బెయేర్షెబాలో వారు అలాగా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయులు దేశమునకు తిరిగి వెళ్ళారు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుకొల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశారు. అబ్రహాము ఫిలిస్తీ దేశంలో అనేక దినములు పరదేశిగా, అంటే అనేక దినాలు పరదేశిగా ఉండిన తర్వాత అనొచ్చు కదా. మరి ఇక్కడేంది ఇట్లా అన్నాడు? పైగా ఆ అనే అక్షరం ఏ సంగతులు జరిగాయి అంటే, బైబుల్ పండితులు అనేక మంది చెప్తున్న సందేశం నేను మీకు ఇప్పుడు చెప్తాను.
ఆ సంగతులు అనగా అబ్రహాముకి మొదట కుమారుడు కలిగాడు. శారా కాదు పుట్టింది, హాగరుకి. ఆ కుమారుడు పేరు చెప్పండి ఒకసారి, తెలిసిన వాళ్ళు. అంటే తెలిసింది ఇద్దరికి ముగ్గురికేనా? అందుకే బైబిల్ ఎప్పుడు కూడా క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. నేను చెప్పా, దేవునితో ఒక నిబంధన మనం కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఒక మాట ఇచ్చినప్పుడు మాట తప్పే వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డాం. అది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అమూల్యమైన రక్తంలో కడుగబడిన మనం మరలా పంది పెంటలు పొరలాడతాము. పోయి ఎంత తప్పండి, మరలా పాపంలో పోవటం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునితో ఎప్పుడైతే బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక నిబంధన కలిగి ఉన్నాం. నిబంధన లేదా? ఇక ఏ పాపము నేను చేయను, క్రీస్తు నా స్వరక్షకుడుగా అంగీకరించా. యేసుక్రీస్తు నా ప్రాణదాత, నా ప్రాణ విమోచకుడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు అని నమ్మి బాప్తిజం తీసుకున్నావు కదా. బలంతో బాప్తిజాలు తీసుకున్నారు మీరు ఎవరన్నా? మీరు కూడా బలంతో బాప్తిజాలు తీసుకున్నారు, దొంగ బాప్తిజాలు. బాప్తిసము యేసు నా రక్షకుడని నమ్మి విశ్వాసముతో బాప్తిసం తీసుకున్న వారు ఎలా ఉండాలంటే దేవునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. ఆ నిబంధన మనం కలిగి ఉండకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నూతన నిబంధనతో మనల్ని ప్రేమించాడు. ఆ నూతన నిబంధన అనబడిన ఆయన పరిశుద్ధ రక్తం మనం ప్రతి బలారాధనలో సేవిస్తూ ఉంటాం. ఎలాంటి రక్తం అది? అమూల్యమైనది, పరిశుద్ధమైనది. నిబంధన చేసుకున్న తర్వాత దేవునికి ఏ వ్యక్తి కూడా విరోధమైన పనులు మనం చేయకూడదు. అయితే విశ్వాస జీవితంలో మనం ఎందుకు ఉండి కూడా ఎందుకు దీవించబడలేకపోతున్నాం? మీకు తెలుసా? అబ్రహాముకి బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. అబ్రహాము ఎప్పుడైతే మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడ్డాడో అక్కడి నుంచి అబ్రహాముకి పరీక్షలు లేవు. ఉన్నాయా అబ్రహాంకి? ఎక్కడ అసలు అబ్రహాం పరీక్ష లేదు. ఇక అబ్రహాం ఎలాంటి దేవునితో కలిసి నడిచాడు. కారణం ఏంటి? అబ్రహాముని అణువున దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాములో దేవుడికి కనిపించింది ఏంటి అని అంటే పరిశుద్ధమైన జీవితం కనపడింది. దేవునికి మహిమకరమైన జీవితం అబ్రహాములో దేవునికి కనపడింది. మరి నిన్ను పరీక్షిస్తున్నప్పుడు బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడుగబడిన నీవు ఎలాంటి నిబంధనలు కలిగి ఉండాలి? క్రమం తప్పకుండా ఆయన బలలో చేయి వేస్తూ ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తమును పానం చేయించున్న నీవు ఆ పవిత్రమైన రక్తము సేవించున్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని నువ్వు భుజించుచున్నప్పుడు ఒక్కసారన్నా నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? ఎవడో కాదు, నిన్ను నువ్వే. నీ మీద ఎవడో సాధ్యం చెప్పాల్సిన పనిలే. మనల్ని మనమే పరిశీలన, పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ ఆ సంగతులు అనే మాట మీకు మొదట్లో చెప్పిన, ఇప్పుడు చెప్తున్న ఆ సంగతులు ఏంటంటే ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరి మధ్య ఒక గొడవ కాదు, మళ్ళీ చెప్తున్నా, గొడవ కాదు, ఒక ఛాలెంజింగ్ ప్రేయర్ లాంటిది, మాటల యుద్ధం. ఏంటంటే దేవునితో ఇష్మాయేలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. అలానే ఇస్సాకు కూడా అలానే బ్రతికారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటుంటే బైబిల్ పండితులు చెప్తారు, చరిత్ర ఆధారంగా బైబిల్ పండితులు చెప్పిన వాస్తవాలు నేను చెప్తున్నా.
ఇది నా కట్టు కథలు కాదు, ఇది ఒక థియాలజికల్ సబ్జెక్ట్ నేను చెప్తుంది. ఇక్కడ ఇస్సాకు అలానే ఇష్మాయిలు అర్పణ దేవునికి ఇస్తున్నప్పుడు ఇష్మాయిలుతో ఇస్సాకు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, గుర్తుంచుకోండి, నేను అడుగుతా మళ్ళీ, అన్నయ్య నువ్వు శ్రేష్టమైన బలులు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన ఈ బలుల కంటే నేను బహుశ్రేష్టమైనది ఇస్తాను దేవునికి అన్నాడు. ఏమన్నాడండి? దానికి ఉదాహరణ ఏంటో కూడా ఈ వాక్యంలో నేను మీకు చూపిస్తా. అన్నాడా లేదనేది కూడా చూపిస్తా వాక్యంలో. అందుకే భక్తి గలవారు, శ్రద్ధ కలిగిన వారు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. మర్మయుక్తమైన మాటలు బయటకు వస్తున్నప్పుడు దైవికమైన మర్మాలు తెలుసుకోవాలి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలా. నేను ఎప్పుడు కూడా మరి ఆత్మీయ బిడ్డలకు చెప్తున్నా, నేను ఖాళీ ఉన్న టైంలో సాయంత్రం నేను వచ్చినప్పుడు ఒక ఫోన్ కొడతాను, మీరు రండి, ఏదో ఒక ప్రశ్న నన్ను వేయండి, బైబిల్లో పరిశోధిద్దాం, పరిశీలన చేద్దాం, దాన్ని వివరంగా తెలుసుకుందాం. మీకు కూడా నేను ప్రశ్న వేయాలనుకుంటే వేయచ్చు, నో ప్రాబ్లం. అయితే బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఇష్మాయేలుతో ఇస్సాకు అంటున్న మాట, అన్నయ్య నువ్వు అంటే మెచ్చుకున్నాడు, నువ్వు బహుశ్రేష్టమైనవి దేవునికి ఇచ్చావు, బట్ నువ్వు ఇచ్చిన దానికంటే బహుశ్రేష్టమైనది, ఇంకా శ్రేష్టమైనది ఏంటా అంటే నా ప్రాణం ఇస్తానన్నయ్య, నన్ను నేనే బలిగా ఇస్తాను నా దేవునికి అన్నయ్య. అంటే ఏ విధమైన పెంపకం వాళ్ళు పెంచబడ్డారు ఆత్మీయ జీవితంలో, ఏదో విశ్వాస జీవితంలో ఎలా పెంచబడారంటే దేవునితో ఒక కమిట్మెంట్ అయితే వెనకొచ్చే పనిలే. మనం చాలా మంది ఏం చేస్తామంటే ఆ దేవునితో ఆ రోజు పిల్లోడికి బాగపోతే, ఆ రోజు పిల్లకి బాగపోతే, ఆ రోజు మా ఆయనకు బాగపోతే, ఆ రోజు మా ఆవిడకి బాగపోతే, ఆ రోజు మా అమ్మకి బాగపోతే, మా అయ్యకి బాగపోతే ఏదో అన్నాను, కానీ అందరూ గుర్తుండిద్దా? నాకు గుర్తుండకపోవచ్చాను, ఉన్న విశ్వాసం గుర్తుండకపోవచ్చాను. మరి దేవునికో నోరుండవాలి చెప్పండి. మరి నువ్వు ఎన్నిసార్లు ఇక్కడ ప్రామిస్ చేస్తుంటావు నీ బాధల్లో, ఎన్నిసార్లు నీ వేదనలో దేవునికి ఒక కమిట్మెంట్, నీ నిబంధన ఎలాంటిది చెప్పమంటారా? నీ నిబంధన బలిపీఠం ఎలాంటిదో చెప్పమంటారా? చక్కగా చెక్కబడి రాయి, చక్కగా ఒకవేళ ఇదిగో ఇలా దీర్ఘ చతురస్రాకారంలో రాళ్ళు ఒకటి 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 అనుకుంటే ఒక్కొక్కటి పేర్చుకుంటే నీట్గా కట్టిన నిబంధన బలిపీఠం నీది, అవునా కాదా? అరే బలిపీఠం మీరు అట్ట కట్టరా ఏమ్మా? బలిపీఠం ఎగుడు దిగుడు కడతావా? ఇట్ట చక్కగా కొలత వచ్చేటట్టు కడతావా? జయశ్రీ అక్క నువ్వు చెప్పక్క. చక్కగా కడతా, మా తల్లే చక్క కడతారా? చక్క కడితే మాట ఎందుకు చెప్తున్నారు మీరు? అంటే చక్కగా అంటే నేను మిమ్మల్ని విమర్శించడం కాదమ్మా, నిజమే, చక్కగా కట్టాలి. ఎలా కట్టాలి? కాకపోతే నేను చెప్పినట్టు నున్నగా చేత్తో చెక్కబడిన రాయితో కట్టకూడదు బలిపీఠం. బలిపీఠం కట్టే విధానం ఎటువంటిది అంటే రాయి ఉన్నది ఉన్నట్టుగా, మళ్ళీ చెప్పండి, మన హృదయం ఉన్నది ఉన్నట్టుగా, మనం ఉన్నది సోకులు చేసుకొని కాదు, ఆర్భాటాలు చేసుకొని కాదు. నిబంధన అనే బలిపీఠం దేవునికి నీకు ఒక నిబంధన కలిగిన, ఒక కమిట్మెంట్ కలిగిన, ఒక మాట కలిగిన, ఓ శాశ్వతమైన జీవముతో కూడిన వాగ్దానంతో కూడుకున్న బలిపీఠం నువ్వు కట్టేటప్పుడు ఎలా కట్టాలంటే మోషే చెప్తాడు, ఇది చక్కగా కట్టాలి. కాదయ్యా, మనిషి చెక్కబడిన రాయి నువ్వు ముట్టుకుంటది పాపం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే రాయి, ఏ రాయికి ఆ రాయి ఉన్నది ఉన్నట్టు కట్టితే, అంటే ఏ మనుషుడు దాన్ని చెక్కితే పాపం. అర్థమవుతుంది నా భాష మీకు? చెక్కితే పాపం అండి. అంటే దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు
ఈ రాయి ఇలానే ఉందనుకో, ఇలానే తీసుకొచ్చి పెట్టు. అరే రే కొద్దిగా ముందుకు వచ్చింది, కొద్దిగా వెనక్కి వచ్చిందని దాన్ని కత్తిరించకూడదు. సహజ సిద్ధముగా ఏర్పరచబడిన రాళ్లతో నువ్వు కట్టాలి బలిపీఠం అంటాడు మోషేతో. అబ్రహామే కట్టింది అలానే, నోవాహు కట్టింది అలానే, దావీదు కట్టింది అలానే, యాకోబు కట్టింది అలానే, ఇస్సాకు కట్టింది అలానే. కుటుంబాల కోసం బలిపీఠాలు కట్టారు. గత వారం నేను ఎపిసోడ్లో ఒక మాట చెప్పిన మీకు, సమూయేలు గ్రంథం నుంచి మాట్లాడినా నేను. ఎంతమందికి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ దావీదయ్య బలిపీఠం కట్టి ఓర్నాను కళ్ళ ముందు దేవునికి దహన బలిని అర్పిస్తే తెగులాగిపోయింది. ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది తెగులు. చెప్పండి, ఎవరికండి తెగులు వచ్చింది? తన ప్రజలకు, ఇశ్రాయేల్ జనాంగంలో తెగులు ప్రారంభం, ఒక్కొక్కరు చనిపోవడం ప్రారంభించారు. అయ్యా తప్పు చేసింది నేను కదా అంటే, బలిపీఠం ఎలా నిర్మాణం చేసుకోవాలో నా ప్రతి మాటను చెవి గలవారు వినుగాక. తప్పు చేసింది నేను కదా, నన్ను క్షమించు. బలిపీఠ నిర్మాణంలో మొట్టమొదట మనం ఏమనాలా? పాపిని నన్ను. మన బలిపీఠం పరిశుద్ధంగా ఉండాలి అంటే, పరిశుద్ధమైన బలిపీఠం మీద దహన బలులు, కృతజ్ఞతార్పణలు, స్తుతియాగము చెల్లించాలి అంటే, దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇచ్చి ఒక నూతన నిబంధన మన దేవుడు మనతో చేయాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. నోటి మాట పరిశుద్ధత, మనుషులు పరిశుద్ధత, రాళ్ళల్లో పరిశుద్ధ అంటే ప్రకృతి సంబంధముగా సహజ సిద్ధమైన రాళ్ళు ఎలా పుట్టుకొచ్చినో అలాంటి రాళ్లతోనే నిర్మాణం జరగాలి. చెక్కుడు పనితో చేయకూడదు. అది బలిపీఠం. అలాగనే ఇస్సాకు ఇష్మాయేలు యొక్క సంభాషణలు ఎలా ఉంది తెలుసా? సహజ సిద్ధముగా నేను మన తండ్రి నుంచి ఎలా ఉత్పత్తి అయ్యి ఉన్నాను, తల్లిదండ్రుల నుంచి, మన తల్లి గర్భమును మనం ఎలా జన్మించి ఉన్నాము, ఉన్నది ఉన్నట్టుగా సోకులు, హంగులు, ఆర్భాటాలు కాదు, నన్ను నేను సజీవంగా దేవునికి సమర్పించుకుంటాను అన్నాడు. చెప్పండి కూడా దేవుడు ఒక నిబంధన చేయాలంటే నీతో ఒకటే గుర్తుంచుకోండి బిడ్డలారా, ఎప్పుడైనా దేవుడు ఒక కమిట్మెంట్ నీకు ఇవ్వాలి, ఒక వాగ్దానం నీకు గట్టి బలంగా ఇవ్వాలంటే, ఆ బలమైన వాగ్దానం చరిత్రను మార్చేదిగా ఉండాలంటే, ఆ బలమైన నిబంధన నీ బ్రతుకును మార్చేదిగా ఉండాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలా. నువ్వు అర్పించే అర్పణలో పరిశుద్ధత ఉండాలా. ఇక్కడ అంటున్నాడు ఇష్మాయేలుతో, తన సోదరుడైన ఇస్సాకు, అనయాను శ్రేష్టమైన వాటిల్లో నుంచి దానబలిగా అర్పించా దేవునికి. బట్ నేనైతే, ఎవరైతే? నేనైతే నన్ను నేనుగా సజీవంగా దేవునికి సమర్పించుకుంటా, బలియాగం అయిపోతా. ఎవరైతే క్రీస్తు కోసం బలి అయిపోవాలని సిద్ధపడ్డారో పరలోకములో ఉన్నతమైన స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా మనం మన జీవితంలో మన మానవుని యొక్క ఆలోచనకు తగినట్టు, అరే ఒక బలిపీఠం కట్టాలని చక్కగా చెక్కండి. అందుకే ఆ చెక్కండి అన్న ఆ చెక్క మీద బలిపీఠంగా మారిపోయాడు క్రీస్తు ప్రభువారు. ఇక నువ్వు చెక్కేదేంటి? ఆయనే బలిపీఠం అయిపోయాడు ఈనాటి నూతన నిబంధన కాలంలో. ఈరోజు బలిపీఠం ఎవరో కాదు, యేసు ప్రభువారే. దహన బలి పశువు ఎవరో కాదు, ప్రభువారే. అది హెబ్రీ సంఘానికి రాస్తాడు, దాంట్లో కూడా వెళ్దాం. అయితే అబ్రహాము మోరియా దేశములకు ఆయన చూపించిన పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠమును కట్టి 9వ వచనం చదవండి. ఇప్పుడిక మీకు అర్థమైంది కదా ఆ సంగతులు అంటే. వీళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణ జరిగిన తర్వాత మనకు వాక్యములు ఏం చెప్తుందంటే, అబ్రహామును పరిశోధించను అని ఉంది. ఒక అబ్రహామునే కాదు, ఇక్కడ ఇస్సాకును కూడా పరిశీలిస్తున్నాడు దేవుడు. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. చరిత్రను మార్చే ఆశీర్వాదాలు నువ్వు రుచి చూడాలంటే నీ చరిత్ర గొప్పదై ఉండాలా.
హల్లెలూయా. చూడండి వాక్యంలో ఒకసారి చూద్దాం. 9వ వచనం ఏమని రాయబడిందో. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచాడు. ఏమంటే ఇప్పుడు చిత్తం ప్రభు అన్నాడు, ఓకే అని ఏమన్నాడు చూసావా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నీకు ఆ చిన్నవాడి మీద వేయకు, అతను ఏమి చేయకు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయక నుండిన వల్ల నీవు దేవునికి భయపడేవాడనియు అందువల్ల నాకు కనబడుచు ఉన్నది నేను. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా కొమ్ముల చేత ఇరుక్కుని ఉంది. కొమ్మలకి గొర్రె పొట్టేలు ఒకటి తన కొమ్ములు ఇరికించుకొని ఉంది. అప్పుడు దాకా అబ్రహాము కనపడకుండా అప్పుడే ఎందుకు కనపడింది? ఇక్కడ పరీక్షలో ఇద్దరు విజయవంతంగా గెలిచారండి. ఎగ్జామ్స్ రాశారు కదా మన ఈ మధ్య పిల్లలంతా. మళ్ళీ ఇప్పుడు స్కూల్కి కాలేజీకి ప్రయాణమయ్యారు. అంటే స్కూల్కి కాలేజీకి ఎవరు వెళ్తారు? ఇప్పుడు తప్పిన వాళ్ళందరూ ఇళ్ళల్లో ఉంటే, పాస్ అయిన వాళ్ళందరూ కాలేజీల్లో స్కూల్లో ఉంటారు, యూనివర్సిటీలో ఉంటారు. తప్పిన వాళ్ళు భయపడాల్సిన పనిలే, దేవుడు ఈసారి గెలిపిస్తాడా? ఆమేన్. ఒకసారి తప్పుతాం, జీవితాంతం తప్పుతామా? ఒక ఓటమి ఒక గొప్ప జయానికి నాంది. ఒక ఓటమి, చెప్పండి, ఒక ఓటమి గొప్ప జయానికి. ఈ ఓడిపోయిన అనుభవం గొప్ప జయాన్ని పొందుకోవటానికి మార్గమై ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను వాక్యం ముగిస్తా, తొందరగా ముగిస్తా. ఇక్కడ అబ్రహాము వచ్చే వారం ఇంకోటి చెప్పుకున్నాం, ఇదే మాట వచ్చే వారం చెప్పుకున్నాం. అబ్రహాం వరకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తర్వాత నూతన నిబంధన అనబడిన క్రీస్తు బలిపీఠం గురించి చెప్తా. అదేవిధంగా నూతన నిబంధన ఈనాటి విశ్వాస సమూహానికి, విశ్వాస సంఘానికి ఏం బోధ చేస్తుందో దాని గురించి కూడా చెప్తా. అయితే ఇక్కడ 2 మాటలు మనం పరిశీలన చేద్దాం. నేను మొట్టమొదట ఆ సంగతులు, ఏ సంగతులు అండి? ఆ అన్నదమ్ముల మధ్య జరిగిన సంగతులు జరిగిన తర్వాత ఒకవేళ ఇస్సాకు ఆ మాట అనలేదనుకోండి, ఇస్సాకు హృదయపూర్వకంగా నన్ను నేను బలైపోతానికి సిద్ధమే అని అనకపోతే, ఒరే నానా, ఒరే తండ్రి, అసలు నువ్వు తండ్రివేనా? నన్ను కాలు చేతులు కట్టేసి నోరు లేదా అప్పుడు ఇస్సాక్కి? నోటు గుడ్డబెట్టలేదు కదా? నువ్వు అసలు తండ్రివేనా? ఏంట్రా నువ్వు తండ్రివేనా? ఏంది నువ్వు చేసే పని? ఆ దేవుడు బలి మనడం నన్ను చంపుతావా అనాలా లేదా? జయమ్మ గారు అనాలి కదమ్మా. నువ్వు తండ్రి వేయండి, కొడుకును చంపడానికి సిద్ధపడి నువ్వు ఎంత కసాయి తండ్రివిరా అనాలిగా. మరి ఎందుకు అనలా? ఎందుకు అనలా? నోరు ఎందుకు మెదపలా? వదకు తేబడిన గొర్రె పిల్లవాడే ఇస్సాకు ఎందుకు మారిపోయాడు? కమిట్మెంట్, నిబంధన. దేవునితో ఇస్సాకు నిబంధన ఎంత దృఢమైనదో అతి నిబంధన నీకు దృఢమైనది. అయితే ఇస్సాకు వంశావళి దీవించబడినట్టు నీ వంశావళి దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అర్థమైన చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఓకే. అయితే ఇస్సాకు ఏ రీతిలో తన కమిట్మెంట్ని, తన నిబంధన త్రోసివేయకుండా బలియాగముగా సంసిద్ధుడై ఉంటాడు. కాలిపోవటానికి, బలి అయిపోవడానికి, ప్రాణార్పణ చేయటానికి. ఎక్కడున్నాడు? బలిపీఠం మీద.
ఇస్సాకు మీద కట్లు పేర్చబడ్డాయి. ఇక ఏమిలే, ఆలస్యం లేకుండా కత్తెత్తి పిల్లవాడి పేక కట్ చేస్తే సరిపోయింది. ఎందుకు పేక కట్ చేయాలంటే రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడటానికి, ఆ పిల్లవాడి తల శిరచ్ఛేదనం చేయటానికి అబ్రాహాము ఖడ్గం ఎత్తాడు. ఎత్తటం ఒక ఎత్తు, బలంగా వేయాలి. ఊరకటి తీసుకొచ్చి టానించటం కాదది. బలంగా వేస్తేనే తెగబడుతుంది, నరకబడుతుంది. నరకాలంటే బలం ఉపయోగించాలి. ఎప్పుడైతే బలాన్ని పుంజుకొని వేయబోతాడు, ఆగో అబ్రామా, వెంటనే స్టాప్ ఇట్. అబ్రాహాము తేరు చూశాడు, ఇలా దేవుని స్వరం. అబ్రామా, దేవుణ్ణి ఎంత మెచ్చుకుంటున్నాడు దేవుడు అబ్రాహాంని. నా ప్రియ దేవుని పిల్లలారా, నిన్ను నన్ను దేవుడు అలా మెచ్చుకోవాలంటే మనకున్నదంతా దేవునికి సమర్పించాలి. హృదయపూర్వకమైన అర్పణ, దేవునికి ఇష్టమైన బలియాగం. అబ్రాహాము హృదయపూర్వకమైన అర్పణ చేయుచున్నాడు. ఇస్సాకు హృదయపూర్వక తన తాను బలి అయిపోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అట్టివారు పరలోక రాజ్యములో విలువైన స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటారు. అలాంటి గుంపులో నువ్వు ఉండాలా? దేవునితో నేను నిబంధన, నువ్వు నిబంధన చేయలేదా? దేవునితో బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రభువు చేయలేదా? అమ్మ పాపం చేస్తామంటే లేదయ్యా, ఎంత ఏడ్చేవో అది దొంగేడుపా? చెప్పండి, దొంగేడుపా? ఇప్పుడు పాపమును చేస్తున్నావు అంటే ఆ రోజు నువ్వు ఏడ్చింది దొంగేడుపే. పవిత్రంగా దేవునికి సమర్పించుకోవాలి హృదయాన్ని. ఇస్సాకు మలినము లేకుండా దేవునికి సజీవంగా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మన హృదయాన్ని సమర్పించాలంటే మలినం ఉండకూడదు హృదయంలో. ఏ పాపము ఎరుగల ఇస్సాకు. మచ్చలేనిది, మలినము లేనిది కోడెదూడను వధించాలి పాపములకు పరిహారం. మచ్చలేనివాడు, మలినము లేనివాడు, కలంకము లేనివాడుగా ఇస్సాకు బలిపీఠం మీద ఉన్నాడు. క్రీస్తునే బలిపీఠంపై దేవుడు సజీవంగా సమర్పించుకున్న ఇస్సాకును చూసి హత్తుకున్నాడంట, కౌగులించుకున్నాడంట. ఇస్సాకా, నా ప్రియమైన బిడ్డ అని కౌగులించుకొని ఏం చేశాడు? ముద్దాడి మరలా నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్. మనం పాడుకున్న పాట, సజీవయాగముగా అర్పింతు నా దేహము నీ కొరకే, సత్యవాక్కు సాక్షిగా ప్రకటించు నీ సత్య సువార్తను. సజీవయాగముగా అర్పించు నా దేహము నీ కొరకే, సత్యవాక్కు ప్రకటించు నీ సత్య సువార్తను. అన్యజనులలో నీ నామమే ఆమేన్ మహిమా పరచెదను. ఆది అంతం నీవేనని సకలము చాటెదను. సకలము చాటెదను. ఆమేన్. సకలము చాటెదను. సజీవముగా బలి అర్పణకు సిద్ధపడిన ఆ ఇస్సాకును, సజీవముగా బలి అర్పణకు సిద్ధపడిన ఆ ఇస్సాకును తిరిగి పొందెను అబ్రాహాము
విశ్వాసముతో వాగ్దాన పుత్రుని విశ్వాసముతో వాగ్దాన పుత్రుని. ఆమేన్. తిరిగి ఎలా పొందుకున్నాడు? ఒక వాగ్దాన పుత్రుడు పొందుకున్నాడు. వాగ్దాన పుత్రుడు ఎలా ఉన్నాడు తెలుసా? అన్ని వేళలో, అన్ని విషయాల్లో, అన్నిటిలో పరీక్షలో గెలిచి విజయమును పొందుకున్నవాడుగా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును పొందుకున్నాడు. వరపుత్రుడు. ఈరోజు చాలా మంది బిడ్డలారా, దేవుడికి వాగ్దానం చేయబడిన పుత్రికలు అనేక మంది ఉన్నారు. బిడ్డలు పుట్టక ముందు ఆ తల్లి తండ్రి అంటారు కదా, ఒకటే అంటారు, అయ్యా పిల్లలు లేరయ్యా. రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవుడు నాకు పిల్లోని ఇస్తే మొదటి సంతానం నా దేవుడికే. అంతలోనే మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజల్లాగా. నిజంగా దేవుడికి నేను ఇప్పుడు అంటున్నా, మరణ పడక మీద ఉన్న నా కుమారుడికి నేనన్నా దేవునితో, ప్రభువా మరణాన్ని జయించి నిత్య జీవనానికి నా కుమారుని నడిపిస్తే నన్ను నేను సజీవంగా సమర్పించుకుంటా, నా కుమారుని కూడా నీ సేవకు అర్పిస్తా. మాట తప్పనయ్యా, నువ్వు అన్నట్టు నీ సేవలోకి వస్తానన్నా. నేను మాట తప్పలా. నా కుమారుడు అడిగినప్పుడల్లా అంటాడు కదా, దేవుడు నాతో చెప్పగా నేను వచ్చేస్తాను డాడీ అంటాడు. దేవుడు వాడితో మాట్లాడుగాక. నిజంగా ఎప్పుడు కూడా ఈ నోట్బుక్ రాసేటప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఈ నోట్స్ రాస్తూ వాక్యములు ప్రతిదీ రెఫరెన్స్ అంశాలు నేను రాసుకుంటున్నా, గుర్తొచ్చి నీ దేవుడు చెప్పిన రాసేటప్పుడు అనుకుంటున్నాను, ఇది నా తదనంతరం నా బిడ్డలకు ఉపయోగకరంగా ఉండాలి. అంటే వాక్యములో పెంచబడాలి, వాక్యములో కడుగుబడాలి, పరిశుద్ధత వారి జీవితం కలిగి ఉండాలి. జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభు ఎవ్వరిని కూడా స్వీకరించడు, కనిపించడు కూడా అలాంటి వ్యక్తికి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత చూశాడో అబ్రహాముకు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అందుకే అబ్రహాముకు దేవునికి ఒక సమాధానంతో కూడుకున్న నిబంధన బలిపీఠాన్ని అని పేరు పెట్టారు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆ నిబంధన తెలుసా? ఆ బలిపీఠం మీద నీ కుమారుని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డావే, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడు వాడు నాకు అర్థమైంది. అందుకే చూడండి ఎటువంటి వాగ్దానమే కది. కింద వచ్చిన మనం చదువుదాం. అప్పుడు ఆయన 14 వచ్చిన అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనుమని నేటి వరకు చెప్పబడినది కాదు. యెహోవా కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలు ఉండటం, ఇవన్నీ అయిన తర్వాత అబ్రాహాము తిరిగి వచ్చేటప్పుడు ఈ 18వ వచనంలో ఉంటుంది అనుకుంటా. చూడండి సార్, నీవు నా మాట వినినందున భూలోకములోని దేవుడిస్తున్న వాగ్దానం చూడండి. ఏం చేశాడు అబ్రాహామేడా? మరి నువ్వేం చేస్తున్నా? అన్ని పనులే మాట్లాడితే పాస్టర్ గారు మమ్మల్ని చెప్పండి మీ నోటితో చెప్తున్నాడు కదా. అది చెప్పించిన తప్ప ఏం రాదు. ఈ బైబిల్లో ఉన్నది చెప్తానా, బైబిల్లో లేని చెప్తానా, వాక్య రెఫరెన్సే చెప్తానా, లేకపోతే నా సొంత మాటలు ఎప్పుడని చెప్తానా? మీ నోటితోనే చదివేది, నా నోటితో కాదు కదా. మరి నన్ను ఎందుకు అంటాం? అంటే నన్ను అన్నట్టే నేను చెప్పే మాట దేవుంది కాబట్టి దేవుడు అన్నట్టేగా. నువ్వు దరిద్రంలో పడిపోవడానికి, నువ్వు పాతాళ వశం అవడానికి, అంటే అపవాది చెరలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? దెయ్యాలు నీ ఇంటి చుట్టూ తిరగడానికి కారణం నీ పనులే. ఆయన మాట విన్నాడు అబ్రాహాము. ఏం చేశాడండి? అరే ఏం విన్నాడు? మరి ఏం వినపడలేదు మీ చెవులకి నా మాట? ఆయన మాట విన్నాడు అబ్రాహాము అన్న. ఏం చేశాడు? నోరుండడం వల్లే చెప్పండి. మోగోళ్ళు వద్దమ్మా, మాట్లాడనోళ్ళు వద్దు, పాప మీరు మాట్లాడలేరు కాబట్టి. నోరుండడం వల్ల, అదే పంపుల దగ్గర ఆ ఇంట్లో వస్తువు ఇంట్లో పడినప్పుడు, ఆ ఇంట్లో కాకి ఇంట్లో ఆగినట్టు, ఆ ఇంట్లో కోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనం అంటాం కదా, వీధి మొత్తం వినపడేటట్టు అంటావే, అట్టనండి. అబ్రహాం ఏం చేశాడు? నువ్వేం చేసావు?
నిజమై చెప్పండి. నేనైతే చంపలేటు కొట్టుకుని తినలేదు ప్రభు, క్షమించండి. మీరు అమ్మ సుకుమారంగా దెబ్బతానికి జాగ్రత్త కదా. ఛీ, ఇది ఒక బ్రతుకేనా అని మన బ్రతుకు మీద మనకు అసహ్యం కలగాలి. అబ్రాహాముది బ్రతుకు, అబ్రాహాము వారసులుగా మనం బ్రతకాలి. ఎన్నిసార్లు ఇదే స్థలంలో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తూ ప్రతి మనిషి బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు చెప్తారు కదా, నువ్వు సాక్షి యాజకుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి కానుకేసిరా పో అంటారు. సాక్ష్యం చెప్పేటప్పుడు కానుకేయాలనే పదం ఒకవేళ చెబితే ఇక మనం సాక్ష్యాలే చెప్పం. దేవుని స్తోత్రం. ఎందుకు సాక్ష్యాలు చెప్పనందుక? ఎంత పుణ్యాత్ములమో మీరు. మళ్ళా దేవుణ్ణి అంటారు. అబ్రామయ్య మాట విన్నాడా లేదా? ఆయన వినకపోతే మనం వినొద్దు. విజయ్ ఆయన విన్నాడు కాబట్టి వినాలి. ఆయన పరిశోధించబడ్డాడు మనం కూడా. మరి ఎంత పరీక్ష ఇది? కొడుకును బలిదానం చేయాలంటే పరీక్ష కాదా? మరి ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఆయన? అదేనా ఎందుకు సిద్ధపడ్డాడు? ఎలా సిద్ధపడ్డాడు? ఎవరు ఆ మాట? సూపర్. నా కుమారుని తిరిగి పొందుకోగలను, వృద్ధాప్యములో కుమారుని ఇవ్వగలిగిన దేవుడు బలి ఇచ్చినప్పుడు తిరిగి బహుశ్రేష్టమైన సంతానాన్ని ఇస్తానన్నాడా? ఆకాశ నక్షత్రాల వలె నా సంతానం చేస్తానన్నాడు కదా, చేస్తాడు. ఐ బిలీవ్ ఇట్ దట్ వర్డ్. దేవుని మాట మీద ఆధారపడి బ్రతికి అడుగులు వేసిన అబ్రాహాము ఎలా దీవించబడ్డాడు? నువ్వు నా మాట వినినందున. ఏమన్నాడు ఇక్కడ? చదవాలి వాక్యం. భూలోకములోని జనములనియో నీ సంతానం వల్ల. ఎవరి సంతానం వల్ల? వల్ల. మరి మనము ఆయన సంతానమేనా? మనం ఏమనమ్మా ఏం చెప్పాను? ఆయన సంతానమేనా? మనం అబ్రాహాము సంతానమేనా? నిజం చెప్పండి అమ్మా. మరి అవునండి, చేయదు. అబ్రాహాము సంతానం అన్న చేయట్లేదు. ఎవరెవరు నేను చూడాలి ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎత్తలా, కళ్యాణేను అమ్మాయి ఎత్తలు అంటే వీళ్ళిద్దరు కాదా? ఎత్తండి అమ్మా. నేను అబ్రాహాము సంతానం, మరి మీరు అపవాది సంతానమా? ఇప్పుడు ఎవరైతే చెయ్యత్తలేదో వాళ్ళు ఎవరు సంతానం చూపిస్తా బైబిల్లోనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము సంతానం అనగానే ఎంత నవ్వుతున్నారా మీరు? చాలా బాగా నవ్వారు అయ్యా. మీ అందరికి నిండు వందనాలు. మంచిది. అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము పోలి నడవాలి కదా నాన్న. ఎందుకు నడవట్లే నువ్వు? ఎందుకు నడవట్లే నాకు తెలియగలుగుతున్నా. చెప్పండి కొద్దిగా. నీ ఆశలే, నీ ఆశ, నీ కరువు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన ప్రకారం మనం ఎవరమి? ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి. అమ్మ కుమారమ్మ, అమ్మ ఏమనమ్మ, అమ్మ జయమ్మ, నేను మిమ్మల్ని తిడతలే తల్లే, వాక్యం చదువుతున్నాను వినమ్మ. ఇప్పుడు కిరణ్ చదవాలి. కిరణ్ చదువు నాన్న, లేదా కళ్యాణ్ చదవాలి. అమ్మా అదే పెద్దగా చదువు. మీరు అరే మన తండ్రి అపవాది ఏంటి? మీ తండ్రి అపవాదే. ఎవరైతే అబ్రహాము సంతానము అని అనబడతారో, అబ్రహాము యొక్క సంతాన స్వభావం ఏంటంటే ఇది స్వభావాన్ని ఎవరు ధరించుకుంటారో వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం, క్రీస్తు వారసులు. వారసులను చెప్పుకుంటూ క్రియలలో అది లేదనుకో. దేంట్లోనంట? క్రియల్లో లేదనుకో. దాన్ని ఏమంటారు?
మోసం అంటారు, అబద్ధం అంటారు. మీ అందరినీ మొన్న పాస్టర్ల మీటింగ్లో ఒక చోట ఒక ఆయన చెప్తున్నాడు, రాజుగారంట శ్రేష్టమైన పాలు ఎవరు తెస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇవ్వబడుతుంది, తీసుకొచ్చి ఈ బాండి నిండా పాలతో నింపండి పెట్టారంట. అందరు తెచ్చిపోతున్నారు. మూత తెచ్చి చూస్తే తీయబోయే ముందు ఎవరిదిరా శ్రేష్టమైన కదా, నాదేవా నాదే అన్నాడు ఒక ఆయన. మీలాంటి పెద్ద ఆయన, మీ అందరిలాంటి పెద్ద మనసు కలిగిన, మీరు నన్ను తిట్టుకున్న పర్లా, మీ అందరిలాంటి పెద్ద మనసు కలిగిన రాజుగారు అన్నారు, రే వాడి శ్రేష్టమైన పరిశీలన చేయండి అన్నాడు. మూతెత్తి నీళ్ళతో పాలేవాడా? ఏముండే అదేంద్రా నీ పక్కనోడు అంటున్నాడు, నీ శ్రేష్టమైన అన్నావు కదా, నీ అన్న ఉండాలి కదా అంటే, ఒరే అందరూ మంచి పాలు తెస్తారు, నేను ఒక్కడనే నీళ్ళు తెచ్చాను అనుకున్నా, అందరే ఎవరంట? ఇప్పుడు అందరమే కదా. మీరు ఈ మాట దేవుని మాటగా స్వీకరించండి, మీ బాగు కోసం స్వీకరించండి. అబ్రాహాముకు ఉన్న అనుబంధం ఇస్సాకు. ఎవరండి? ఆస్తి అయినా అనుబంధమైన ఇస్సాకే. ఆ ఇస్సాకుని ఇచ్చేసాడు దేవుడికి. నీవు దశంభాగం ఇవ్వు, నువ్వు రైస్ తీసుకొని రావేడకి, కానుకలు ఎత్తేనేమో చినిగిపోయిన నోట్లు, మొన్న పిల్లవాడి తెత్తన చిని నోట్లన్నీ, ఇది అయ్యా చూడు ఈ టాలెంట్ పర్సన్ ఎవరు చూడంటున్నాడు. నేను విమర్శించట్లేదు, మీ అందరు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను, అలాంటి పని చేయకండి. అది అబ్రాహాం సంతాన స్వభావం కాదు. అది అంటే డబ్బులు లేకపోయినా పర్లా, దేవుని అవమానపరచకండి. నేను చెప్పే మాట అది. మిమ్మల్ని డబ్బులు తెమ్మని నేను అంటల్లా, దాన్ని తీసుకొచ్చి కుప్పలు పోయి మీకు ఉంటే పెట్టడం లేకలేదు. అది కృతజ్ఞత. నేను మొదట చెప్పా, ఆ సంగతులు అన్నప్పుడు ఇస్మాయిల్ మధ్య ఇస్సాకు మధ్య జరిగిన సంభాషణలో ఇస్మాయిలు తన కలిగిన మందరు శ్రేష్టమైనవి తీసుకెళ్లి బలి అర్పణగా ఇస్తే, అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నువ్వేమిస్తావు తమ్ముడు అంటే, అన్నయ్య నువ్వు శ్రేష్టమైనవి ఇచ్చాను కాబట్టి వాటికంటే బహు శ్రేష్టమైనది నేను ఇస్తా. ఏంటంటే నా ప్రాణమే ఇస్తా దేవుడికి. శ్రేష్టమైనదే కాదా? అందరు పాలు తెస్తారని అందరు నీళ్ళు తెచ్చినట్టు తేబాకండి. తప్పమ్మా. నువ్వు చేసే పరిచర్య, గత బుధవారం చెప్పిన, నీకు అప్పగించిన పని ఏదో అది నమ్మకంగా చేయి దేవునికి. దేవుడు దీవిస్తాడు. నువ్వు చెడిపోయేది కాక 10 మంది చెడగొట్టబాకు, తప్పది. నీ బిడ్డను చెడగొట్టబాకు, తప్పది. నీ భర్తను చెడగొట్టబాకు, తప్పు. నీ భార్యను చెడగొట్టబాకు, తప్పది. నేనైతే ఒకటే, నా భార్యను లెక్క చేయను, నేను నా బిడ్డను లెక్క చేయను, నా దేవుడు తర్వాత వాళ్ళకు కూడా అదే చెప్తా, నన్ను లెక్క చేయదు. మీకు మొట్టమొదటి ఎవరు కావాలంటే దేవుడు తర్వాతే నేను. దేవుడి కంటే ముందు మనకెవరు? నీ హృదయం ఎలాంటిదైతే దేవుని దగ్గర నిబంధన కలిగి, ఎంత గొప్ప నిబంధన కలిగి ఉంటుందో అంత గొప్పగా నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడతాం కాదు, నీ కుటుంబం దీవించబడుతుంది. వారానికి ఒక మనిషి ఎంత సంపాదన చేస్తాడో చెప్పండి ఒకసారి. వారానికి ఒక మనిషి సంపాదన ఎంత? సుమారు 500 వేసుకో, నాకోటే 500 కదా. వారానికి రోజుకి 500 చొప్పున 6 రోజులు వేసుకో, 6 5లు 3000. నువ్వు 1000 రూపాయలు తీసుకో, అది అనవసరం, సుమారుగా చెప్తున్నా. 3000లో నువ్వు దశంభాగం దేవునికి ఎంత ఇవ్వాలి? ఆ సమర్పణ నీలో ఉందా? ఆ త్యాగం నీలో ఉందా? ఆ త్యాగం, ఆ సమర్పణ గురించి తెలియపరిచేదే నిబంధన బలిపీఠం. చెప్పాలని, మిమ్మల్ని ఏదో అనాలని కాదమ్మా. దయచేసి నన్ను అపార్థం చేసుకొని నోరు దాటగానే పారేసుకోబాకండి. దేవుడు వింటాడు మీ నోటికి చెక్కం వేసుకోండి, పనికి మళ్ళీ మాటలు మాట్లాడకుండా. దేవునికి సజీవంగా నన్ను నేనే సమర్పించుకున్నాను, నా ప్రాణమే నా దేవునికి ఇస్తానన్న ఇస్సాకు వంశావళి మనది. ఎలా ఉండాలా? నువ్వు దాచుకునే కొద్దీ దోచుకోబడతావు. గుర్తుంచుకోని మాట. నువ్వు దేవుని సొమ్ము దాచే కొద్దీ అపవాది దోచుకెళ్తా ఉండింది.
ఏదో రకంగా పోతాయి ఆ డబ్బులు. బట్ దేవునికి సమర్పించుకునే కొద్దీ నువ్వు శ్రేష్ఠ ఫలాలను అనుభవిస్తావు. కనుక నిబంధన బలిపీఠం అబ్రహాం ఎందుకు కట్టాడు అని అంటే, అబ్రహాముని ఇస్సాకుని బలివ్వడానికి కట్టిన ఆ బలిపీఠం దగ్గర దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన అంటే, నీవు నా మాట వినినందున, చెప్పాలా, నీవు నా మాట వినినందున. చదవండి ఇప్పుడు వాక్యం అది. ఏమన్నాడో దేవుడు? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఏంది, నువ్వు నా మాట విన్నావు, నువ్వు అర్పించి సమర్పించి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒక సమర్పణ కలిగి ఉండాలి, మనం ఒక త్యాగం కలిగి ఉండాలా. ఏమిస్తావు దేవునికి? మనం ఏమిస్తున్నాం? నేను చెప్పా, డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పనికి మాలింది వేస్తావో అక్కడే నీ హృదయం పనికి మాలింది అయిపోయింది. దేవుడు డిక్లేర్ చేస్తాడు. నాకు సంఘంలో చాలాసార్లు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా. విమలమ్మ, అజయ్, జయమ్మ, భవాని వాళ్ళు రెక్కల కష్టార్జితో అట్లా తీసుకొచ్చి ఇచ్చేది. చెమటతో తడవబడిన ఆ నోట్లు నేను పట్టుకున్నప్పుడు నాకు తెలుసు ఆ స్పర్శ. ఆత్మీయంగా శ్రేష్టమైన ఫలాల్ని బిడ్డలకు దయచేయి. అలాగే టిటుకో ఇళ్లలో అమ్మాయి ఆదర్శ చెల్లి భావని 2-3 నెలల నుంచి తన దశమ భాగం క్రమం తప్పకుండా. ఇక్కడ ఏంటంటే అది ఒక మనిషి వాడుకోవటం కాదు, మీరు గమనించాలి. ఇక్కడ అది ఇచ్చేటప్పుడు దేవుడు చూస్తాడు. అది ఆ సమర్పణ ఎవరు చూస్తారట? దేవుడు అండి. ఇంట్లో శ్రేష్టమైన ఒక మంచి బియ్యం, నువ్వు స్టోర్ బియ్యం దేవునికి అక్కడే నీ బుద్ధి కనపడుతుంది కాదా? సరిదిద్దుకోవాలి. వాక్యము ప్రతి ఒక్క హృదయాన్ని సరిదిద్దును గాక. వాక్యములు ఎప్పుడైతే స్నానం చేయబడతావో, ఉదక స్నానం చేయబడతావో, ఒక వాగ్దానం, నిబంధన కూడుకున్న నిబంధన అంటే వాగ్దానం, కమిట్మెంట్. ఏంటో తెలుసు? అది భూలోకంలో ఉన్న జనాలందరూ కూడా నీ సంతానంతోనే ఆశీర్వదించబడతారు. ఎక్కడోళ్ళంట? అమెరికా వాడో, ఆఫ్రికా వాడో, లండన్ వాడో, ఆస్ట్రేలియా వాడో, సింగపూర్ వాడో, మలేషియా వాడో, థాయిలాండ్, ఇండియాలో కాదు, భూలోకములో. ఎక్కడంట? పరలోకం అని చెప్పాలి ఇక్కడ. భూలోకములో మనుషులందరూ దీవించబడతారు. ఎవరి వల్ల? ఇస్సాకు సంతానం వల్ల. ఇప్పుడు మన వల్ల అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సరైన క్రమం నుండి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి దీవించబడతాడు. నీకు హృదయమైన బలిపీఠం సరిలేదు, ప్యాషన్ ఎక్కువ, నీకు ప్యాషన్ ఎక్కువ. 5 నున్న గుండాలను బలిపెట్టి కడతావు రాళ్ళు పెట్టి. ఆ దేవుడికి ఇష్టం కాదు. సహజ సిద్ధముగా ఏర్పడిన, సహజ సిద్ధముగా పుట్టిన రాళ్లతో కట్టేదే నిజమైన బలిపీఠం. అలాంటి బలిపీఠం మీద మనం దేవునికి ప్రార్థనాపూర్వకంగా స్తుతియాగం చేస్తూ దహన బలి అర్పించేటప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తాడు మనకి. ఆ నిబంధన బలిపీఠం మన గృహాల్లో నిలచి ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిబంధన బలిపీఠం అనేది సమర్పణ ద్వారా పొందుకునేది. అబ్రహాము ఇస్సాకు ద్వారా ఆ నిబంధనను పొందుకున్నాడు. భూలోకంలో ఉన్న జనములందరూ కూడా నీ సంతానం ద్వారానే ఆశీర్వదించబడతారు అని. ఎంత గొప్ప నిబంధన అబ్రహాంతో చేసి ఉన్నావు, ఎంత గొప్ప ప్రామిస్ చేశావు. అందరి బట్టి నీ స్తోత్రాలు. రోగములు, బాధలు, కరువులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందిలో ఎంతో మంది నా ప్రియ చెల్లెలు, ఎంతో మంది నా ప్రియ అక్కలు ప్రభువా దర్శించండి, కనికరించండి, కృప చూపండి,
కోర్టు వివాదాలు, స్థల వివాదాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, అనేక రకాలుగా నలిగిపోతున్న నా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తీసుకుని లేవనెత్తండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి. పూర్తిగా ఈ వీడియో చూసిన బిడ్డలు దీవించండి. అనేకులు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి. సహాయం దయచి సమృద్ధికరమైన దీవెనతో నింపండి. యేసు నామములో వచ్చున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక.